సార్ ఆల్రెడీ ఫుడ్ బిజినెస్లో ఉన్నారు. ఇప్పుడు వాఫిల్స్, ఫ్రైస్ అండ్ కప్ పిజ్జాస్ విత్ చాక్లెట్ వార్మర్ యాడ్ చేస్తున్నారండి. సార్ తీసుకుంది ఈ వాఫిల్ అండి, ఈ పాప్స్కల్ వాఫిల్ విత్ స్టిక్ 6 పెద్ద సైజ్ తీసుకున్నారు. సో ఇది వచ్చేసి టెంపరేచర్ అరౌండ్ 220 degreesలో పెట్టుకుంటాం. అండ్ మిక్స్ వచ్చేసి మీకు రెడీమేడ్ వస్తుందండి. ఆ మిక్స్లో ఆయిల్ మీరు వాటర్ వేసేసి కలిపేసి దీనిలో పోసేయటమేనండి. పోసేసి మూసేస్తే విత్ ఇన్ 3-4 minutesలో వాఫిల్ రెడీ అయిపోద్ది. దీన్ని తీసుకెళ్ళి మనం చాక్లెట్ వార్మర్లో మనం డిప్ చేస్తాం. మీరు తీసుకుంది యాక్చువల్లీ 5.5 liters అండి. ఈ బుట్టకి సగం ఆయిల్ వేసుకుంటారు అండ్ టెంపరేచర్ 180 to 190 degrees పెట్టుకుంటారు. సో ఎప్పుడు ఆయిల్ మరిగే ఉంటుంది. ఎప్పుడైతే ఆర్డర్ వచ్చిందో ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ, స్మైలీస్ కానీ, నగెట్స్ కానీ, ఇవన్నీ మెకెయిన్ బ్రాండ్ ఉంటాయి, గోద్రేజ్ ఉంటాయి, డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి. ఫ్రీజర్లో పెట్టేసుకుంటారు -18లో. ఎప్పుడైతే ఆర్డర్ వచ్చిందో మనం సర్వింగ్ సైజ్ ఇచ్చేది 100 grams అండి. సో 100 grams వేయింగ్ మిషన్ మీద తీసుకుంటాం. దీనిలో ఫ్రై చేసి 3 minutes ఫ్రైయింగ్ టైం తీసి వెంటనే కస్టమర్కి ఇచ్చేయచ్చు. సాస్లు వచ్చేసి డెల్ మాంటే, క్రీమ్కి బెస్ట్ బ్రాండ్స్ అవి పైన వేసి మనం ఇచ్చేస్తాం. మీకు మైదా బాల్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తామండి. ఆ రెసిపీ బాల్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. కస్టమర్ రాగానే ఆ మైదా పిండి పెట్టి మనం క్లోజ్ చేసామనుకోండి, మీకు రెడీగా కప్పు రెడీ అయిపోద్ది. సో కప్పు రెడీ అయిపోతే దానిలో పిజ్జా సాస్ రాసేసి అండ్ వెజిటేబుల్స్, చీజ్ వేస్తే విత్ ఇన్ 3 to 5 minutesలో మీకు కప్ పిజ్జా రెడీ అయిపోద్దండి. అంటే ఇది మార్కెట్ బట్ అండి, మీకు పడేది అరౌండ్ 30 rupees to 35 rupees పడుతుంది. అది 50, 60, 70 మార్కెట్ బట్టి మీరు ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ప్రాపర్ పిజ్జా చేయటం కంటే రోల్ చేసి ఇదేంటంటే ఈజీ మెథడ్లో మనం పిజ్జా అనేది ఇచ్చుకోవచ్చు. అంటే మీరు మెయిన్ ఫోకస్ వాఫిల్స్ అన్నారు కాబట్టి వాఫిల్తో పాటు పిజ్జాస్, నెక్స్ట్ అదే ఫ్రైయర్లో మీరు బర్గర్స్, వ్రాప్స్, ఆల్ కైండ్ ఆఫ్ ఫ్రైస్ అండ్ మీరు దాంతో ఎలాగో చాక్లెట్ వార్మర్ తీసుకుంటున్నారు కాబట్టి అంటే ప్రాపర్ మెనూ అయితే మీకు స్వీట్ ఫుడ్, హాట్ ఫుడ్, ఇది కూడా హాట్ ఫుడ్ అనేది కంప్లీట్ కవర్ అయిపోతుంది. సో వాఫిల్తో పాటు 4 bowl తీసుకున్నారు కదండి, దీనిలో మీరు వైట్ చాక్లెట్, డార్క్ చాక్లెట్, బ్రౌన్ చాక్లెట్ అండ్ దీనిలో ఏంటంటే ఫ్లేవర్డ్ చాక్లెట్ కూడా వేసుకోవచ్చు అండి. అవి కూడా మీకు బ్రాండెడ్స్లో ఇప్పుడు దొరుకుతున్నాయి. ఆ డైరెక్ట్ అప్పుడు 4 different ఫ్లేవర్స్ ఇవ్వడానికి బాగుంటుంది మీకు. దీనికి ఏంటంటే టెంపరేచర్ 60 degreesలో పెట్టుకుంటాము అండ్ బార్స్ దొరుకుతాయి, 1/2 kg బార్స్. దాన్ని మనం విడిగా కరిగించుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్లో దీనిలో వేసుకుంటామండి. సో తయారైన వాఫిల్ దీనిలో ముంచి మనం జస్ట్ స్ప్రింకిల్స్, టాపింగ్స్ వేసుకోవాలి.